మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేను మీ శ్వేతాని. ఏంటి శ్వేత ఎక్కడ ఉందని చూస్తున్నారా? చెప్పాను కదండి భద్రాచలం విజిట్ అయ్యాను అని. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి భద్రాచలం టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకున్నాము. చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్స్లో ఫోన్స్ అలో లేదు, సో దేవుణ్ణి అయితే చూపించలేను. కానీ చుట్టుపక్కల కొంచెం చిన్న చిన్న వాతావరణాన్ని అయితే మీ అందరికీ చూపించగలుగుతాను. ఒక్కసారి టెంపుల్ వ్యూ అయితే చూడండి. ప్రజెంట్ అయితే టెంపుల్ క్లోజ్ చేశారు ఇప్పుడు, అందుకనే కొంచెం వీడియో తీయగలిగాను. ఒక్కసారి చూడండి టెంపుల్ ప్రజెంట్ అయితే క్లోజ్ అయ్యి. కావ్యను కూడా టెంపుల్కి అయితే తీసుకొచ్చాను. స్వామివారి దర్శనాన్ని అయితే చేయించాను. దర్శనం ఎలా అయ్యింది ఏంటి అనేది ఒక్కసారి కావ్య మాటల్లో విందాం. కావ్య, దర్శనం ఎలా అయ్యింది? యాక్చువల్గా చాలా బాగా అయింది. నేను ఏదో జస్ట్ అట్లా దూరం నుంచి చూసినా అని ఫీల్ అవుతున్నా అప్పటి నుంచి. కానీ నాకు లక్కీగా సడన్గా మళ్ళీ సెకండ్ టైం చూడ్డానికి లోపల రమ్మని చెప్పేసి నన్ను పిలిచేసరికి అసలు నేను షాక్. రాముల వారిని దగ్గర నుండి చూసుకున్నా. అసలు ఇది మర్చిపోలేంది. అండ్ కంపల్సరీ అందరు రావాల్సిందిగా ఇది ఒక దేవుడి మహిమలున్న ప్లేస్. మంచి వైబ్స్ ఉంటాయి. వీలైతే అందరు వచ్చి చూడండి, బాగుంటుంది. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు స్వామివారి గురించి? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూశారు కదా, నేను మా ఫ్రెండ్స్ అయితే టెంపుల్కి వచ్చి అద్భుతంగా జరిగింది. మీరు కూడా కుదిరితే వచ్చి ఆ రాముల వారి దర్శనాన్ని చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శబరి రాముల వారికి తాటిపండు ప్రసాదంగా నైవేద్యం ఇచ్చి అమ్మవారు టేస్ట్ చేసి రాముల వారికి తినిపించిన శబరి అమ్మవారు. చూడండి, ఇది భద్రాచలంలో రాముల వారి గుడి.